ఎక్కువ ఆ విధంగా పోలింగ్ పెడితే కానీ పవన్ కళ్యాణ్ 2019లో ఓడిపోయిండు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, అభిమానులు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్. నేను కూడా అత్తారింటి దళితులు కటౌట్లు కట్టా కడపలో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఇంతకు ముందు నేను కూడా కటౌట్లు కట్టినా. కానీ రాజకీయాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ వేరే రకంగా పోయినాడు. ఎవరు ఇప్పుడు మాట్లాడన్నా? ఎప్పుడుదో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాట్లాడను. సింగిల్ గా చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేకపోతున్నాడు? సరే, సోనియా గాంధీ దేవత అంటాడు, సోనియా గాంధీ దొంగ అంటాడు, చంద్రబాబు నాయుడు ఒక నిమిషం బ్రో, మా నాయకుడు ఏమన్నా నరేంద్ర మోదీ. సరే బ్రో, అయితే నేను ఒకటే ఫైనల్ క్వశ్చన్ ఒకటే మీ ఇప్పుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా వీరుడే, దూరుడే, సూర్యుడే, చాలా పెద్ద మనిషి, పెద్ద వ్యక్తుడు. ఒక నిమిషం నేను చెప్పేది, ప్రజల మనసుల్లో దేవుడే. ఇంకో అంత దేవుడిని మించిన దేవుడు కూడా కదా, ఇంకా మించి ఏదైనా ఉంటే ఆ పదం వాడచ్చు, ఓకేనా? కానీ చంద్రబాబు నాయుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లు పొడిచి, ఆ పోట్లు పొడిచి, ఈ పోట్లు పొడిచి ఎన్ని కథనాలు సృష్టించినా 3 సార్లు సీఎం అయ్యాడు బ్రో. 3 సార్లు ఎలా అయ్యాడు? ప్రజలు విస్మరించారా? ఎలా దాన్ని ఎలా ప్రజలు తీసుకున్నారు చెప్పు. 2014లో రైతు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చినాడు. 2014 నుంచి 19 అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నాగా ఒకసారి సీఎం ఉమ్మడి రాష్ట్రానికి. మరి ఇప్పుడు ఆయన మాటలు, ఆయన అట్రాక్షన్ కి నమ్మి ఓట్లు వేసింటారు. ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి వచ్చినాడు? సరే, 2019 ఎలక్షన్ గురించి